ఓం అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్తజగదాధారా మూర్తయే బ్రహ్మణే నమః. ఆలోచించడానికి అలవి కానివాడు గురువు అంటే, చూడటానికి వ్యక్తం కానివాడు, ఇలాంటి గుణంతో ఉన్నాడు అంటే గుణాతీతుడు, గుణయతుడు, త్రిగుణాతీత స్థితిలో ఉన్నటువంటి వాడు, గుణాల్ని నిర్దేశించేటటువంటి వాడు, సమస్త లోకాలకి ఆధారమైనటువంటి వాడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన గురుమూర్తికి హృదయపూర్వక నమస్కారాలు. జై గురుదత్త. ఇక మళ్ళీ దత్తాత్రేయ స్వామి మహిమల్లో భాగంగా ఇంకా చెప్పుకుందాం. సరే, బ్రహ్మగారు సృష్టి చేశారు, మానస సృష్టి అని మొదట్లో చెప్పుకున్నాం కదా. ఆ మానస సృష్టిలో భాగంగా సనక సనందనాథుల్ని ముందుగా సృష్టించాడు. వాళ్ళ వల్ల సృష్టి జరగాలి, ఇంకా సృష్టి విశాలమవ్వాలి అని ఆయన అనుకొని వీళ్ళని తన మానసపుత్రులుగా సృష్టించుకున్నాడు. అయితే వీళ్ళందరూ కూడా తపోనిష్ఠా గరిష్ఠులుగా ఉన్నారు, ఆత్మవేత్తలుగా ఉన్నారు. మరి అంతర్ముఖులైనటువంటి వీళ్లతోటి సృష్టి ఎలా కొనసాగుతుంది? అందువల్ల బ్రహ్మగారి కోరిక తీరకుండానే పోయింది. ఆయన విచారంగా ఉన్నాడు. అయితే ఆ విచారంగా ఉండి ఊరుకోలేదు, ఆలోచించాడు. కాస్త వీళ్ళకి, ఈ మానవులకి కాస్త అవిద్య అనేది గనక ఉంటే అప్పుడు తన పని బాగా సాగుతుంది, సృష్టి బాగా విశాలమవుతుంది అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆయన భావనలో ఆయన సృష్టి చేశాడు. ఏమిటి సృష్టి చేశాడు అంటే, తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అనేటటువంటి 5 శాఖలు కలిగినటువంటి అవిద్య, అజ్ఞానం, మాయా, మిథ్య అనేటటువంటి వాటిని సృష్టించేశాడు. అంటే తమస్సు అంటే ఏంటి? తమోగుణ ప్రధానం. తమోగుణం అంటే అందరికీ తెలిసిందే కదా, సోమరితనం. మోహం అంటే దేహమే నేను అనుకునేటటువంటి దేహాభినివేశం. మహామోహం అంటే ఏంటి? భోగాభినివేశం, భోగాలు అనుభవించాలనేటటువంటి ఆతురత. తర్వాత తామిశ్రం అంటే క్రోధం. అంధతామిశ్రం అంటే తన ధనానికి కానీ భోగాలకి కానీ ఏమైనా హాని కలిగితే ఇక తాను చచ్చిపోయినట్లే లెక్క అనేటటువంటి, నేను ఇంకా విపరీతమైనటువంటి డిప్రెషన్ అంటారు చూడండి, అట్లా అయిపోతాడు మానవుడు. ఇలాంటి 5 శాఖలు కలిగినటువంటి అజ్ఞానాన్ని బ్రహ్మగారు భావన చేసి సృష్టి చేశారు. ఈ అవిద్యని ఇన్ని అవాంతర సూక్ష్మ భేదాలతో సృష్టి చెయ్యాలంటే పాపం ఆయన చాలా తీవ్రంగా భావన చేయాల్సి వచ్చింది. అంటే అజ్ఞానాన్ని కొని తెచ్చుకోవటానికి ఎంత భావన చేసి సృష్టి చేశాడో బ్రహ్మదేవుడు చూడండి. అంటే భావాల్లోనే ఎక్కువ ఆలోచనల మీదట మనస్సు, అందులో అజ్ఞానమైన ఆలోచనలు చెయ్యాలంటే మనస్సు ఎంతో బాధపడుతుంది, ఎంతో శ్రమ పడుతుంది. సుఖదుఖాలకు హేతువు కావాలంటే మనస్సు దానికి తీవ్రంగా కృషి చెయ్యాలి. అదే ఆనందంగా ఉండాలంటే ఏ కృషి అక్కర్లేదు, సహజ లక్షణమే ఆనంద స్వరూపం. అలా భావన చేసి చేసి సృష్టించాడు బ్రహ్మగారు అవిద్యని. ఆహా, అదెంత బలమైందో మరి. పుట్టడంతో ముందు సృష్టికర్తని ఆవహించేసిందట అజ్ఞానం అనేది. ఆ భావనే ఎవరిని వాళ్ళనే అంతం చేస్తుంది, ఎవరి మనోభావనే వాళ్ళని అజ్ఞానంలో ముంచేస్తుంది అంటానికి గొప్ప ఉదాహరణ ఆయన్నే సృష్టికర్తనే ముంచేసింది. ఆయనకి బుద్ధి పనిచేయడం మానేసింది. ఆ బుద్ధికి వేదాలు స్ఫురించడం ఆగిపోయినాయి. ఆయనకి గుడ్డితనం, చెవిటితనం, మూగతనం, కుంటితనం అన్నీ కలిసి వచ్చినట్లయింది.
ఆయన దుఃఖార్తుడైపోయాడు. సరే, మెల్లిగా కాసేపంతా మనస్సుకి ప్రశాంతత తెచ్చుకోవడానికి, మర్చిపోయిన వాటిని గుర్తు తెచ్చుకోవటానికి మౌనంగా కూర్చున్నాడు. తెలివి తెచ్చుకున్నాడు, ఉపాయాన్ని ఆలోచించాడు. సహ్యాద్రికి వచ్చాడు. అక్కడ కొలువై ఉన్నటువంటి పరాశక్తి స్వరూపిణి అయిన రేణుకామాతను ధ్యానించాడు. జాగ్రత్తగా శ్రద్ధగా ఈ నామాల్ని పట్టుకుందాం. మన మనస్సుని పవిత్రం చేసే నామాలు. రేణుకామాతను ధ్యానించేసరికి ఆ తల్లి వెంటనే సాక్షాత్కరించింది. బ్రహ్మగారు నమస్కరించి, అమ్మా త్రిలోక జనని, సృష్టిని వృద్ధి చేయాలనుకొని నేను అవిద్యను సృష్టించాను. అది నన్నే ఆవరించేసింది. ఇప్పుడు నేను వేదాలు మర్చిపోయాను. చివరికి గాయత్రి మంత్రం కూడా గుర్తు రావట్లేదు తల్లి. ఈ ఆపదను నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను నువ్వే ఈ ఆపద నుంచి గట్టెక్కించాలి, భరించలేకుండా ఉన్నాను అని ప్రార్థన చేశాడు. నన్ను అనుగ్రహించి నాకు వేదాలు మళ్ళీ గుర్తు చెయ్యి, స్ఫురించేలా చెయ్యి అని మనవి చేసి ప్రార్థించాడు. రేణుకామాత అభయం ఇచ్చింది. ఎందుకయ్యా ఇంత బెంబేలు పడతావు? పూర్వం ఒకసారి వేదాలన్నీ కూడా అపహరించి నీళ్లలో ముంచేశారు కదా, అవన్నీ కూడా వాసుదేవుడు నీకు మళ్ళీ తెచ్చించాడు కదా, ఈ మాట కూడా ఆ వాసుదేవుడినే ప్రార్థన చెయ్యి, ఆయనే నీకు అందిస్తాడు అని ఆ రేణుకామాత చెప్పింది. అది విన్నాడు బ్రహ్మదేవుడికి. ఏదో కొత్త విషయం గుర్తొచ్చినట్లయింది. ఎందుకంటే మొత్తం మర్చిపోయాడు కదా. ఆనందపడ్డాడు. వాసుదేవుడి కోసం వైకుంఠంలో వెదగటానికి ప్రారంభించాడు. అంతా వెదికాడు. ఆ విద్యతో ఉన్నాడు కదా, అజ్ఞానంతో ఉన్నాడు కదా. బ్రహ్మగారికి వాసుదేవుడు ఎక్కడ కనిపించలేదు. అయితే అక్కడ ఒక విద్యుత్తు ప్రకాశంలాగా కాంతులుతో విరజిమ్ముతూ ఉన్నటువంటి కృష్ణామలక వృక్షం, అంటే నల్ల ఉసిరి చెట్టు అంటారు కదా, అది మాత్రం కనిపించింది. బ్రహ్మగారు దాన్ని చేతపుచ్చుకున్నారు. వాసుదేవుడు కనపడలేదు అని బాధపడుతూ ఆ ఆమలక వృక్షాన్ని తీసుకొని తిరిగి వచ్చి ఆ రేణుకామాతని ముందు పెట్టి ఆ తల్లిని ప్రార్థించాడు. అమ్మా, స్వామి కనిపించలేదు, ఈ వృక్షం మాత్రమే కనిపించింది అన్నాడు. ఆ తల్లి నవ్వి చెప్పింది, ఓ సృష్టికర్త, నీలాంటి అవిద్య మోహితాత్ముల్ని అనుగ్రహించేందుకే వాసుదేవుడు దత్తాత్రేయ మూర్తిగా సహ్యాద్రి మీద నివసిస్తున్నాడు. భయపడద్దు, నేను ఆయనను రప్పిస్తాను అని చెప్పి ఆ జగన్మాత మనస్సులో ధ్యానించింది దత్తాత్రేయుణ్ణి. అనగాదేవి సహితుడై దత్తాత్రేయ స్వామి అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. చెప్పింది రేణుకామాత, ఆ బ్రహ్మగారికి ఏదో కావాలట, నీ దగ్గర నుంచి అది రావాలట అని చెప్పి ఆజ్ఞలాగా చెప్పింది. దత్తస్వామి గంభీర స్వరంతో చెప్తున్నాడు, ఓ సృష్టికర్త, జాగ్రత్తగా విను. సమస్త వాంగ్మయం నాదాత్మకంగా ఉంది. అకారం దగ్గర నుంచి క్షకారాంతం వరకు ఉన్న అక్షరాలన్నిటిలో జాగ్రత్తగా చూస్తే అంతర్లీనంగా ఒకే నాదం ఉంది. ఆ నాదమే ఈ అక్షరాలన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. ఆ నాదమే నీ ఎదురుగా ఉన్న జగజ్జనని రేణుకామాత. అందువల్ల ఆ తల్లినే బ్రహ్మరూపిణి, వేదమాత, సావిత్రి అని బ్రహ్మవేత్తలందరూ వ్యవహరిస్తూ పిలుస్తూ ఉన్నారు. అలాగే ఆమెకి ఏకవీర అనే నామం కూడా ఉంది. ఆమె ఒక్కతే ఈ జగత్తుకి తల్లి. ఆమె తప్ప జగత్తులో వేరే వస్తువు ఏమీ లేదు. ఆమె ఒక్కతే అనేక రూపాలతో మనకి ఇలా సృష్టిలాగా కనిపిస్తోంది, నీలాగా నాలాగా. కాబట్టి ఆమెను ఏకవీర అన్నారు అని మళ్ళీ చెప్తున్నాడు. ఓ బ్రహ్మదేవ, ఆమె వేదమాత గాయత్రి కూడా, ఆమె బ్రహ్మరూపిణి కూడా అని చెప్పి కాసేపు దత్తాత్రేయ స్వామి ఆగాడు. బ్రహ్మగారు సాలోచనగా దత్తస్వామి వంక చూస్తూ ఉన్నాడు. ఏకవీరనే గాయత్రి మాతనా, ఆమెయే వేదమాత అంటున్నాడు. హఠాత్తుగా దత్తస్వామి పక్కనే ఉన్న అనగాదేవి ముఖంలో నుంచి వేదాలు ఉద్భవించి మెరుపులాగా రేణుకామాత ముఖంలో ప్రవేశించినాయి. అది చూసి పరమేష్టి బ్రహ్మానందంతో ఎగిరి గంతేశాడు. ఆయనకి వెంటనే సాంగోపాంగంగా సమస్త వేదాలు మళ్ళీ స్ఫురించినాయి.
ఆయన మహా ఉత్సాహంతో రేణుకామాతను స్తుతి చేశాడు. అమ్మా, నీ కృప వల్ల, దత్తాత్రేయుని కృప వల్ల నాకు ఇప్పుడు తెలుస్తోంది, అకారం దగ్గర నుంచి ఓంకారం వరకు నీ మొత్తం అక్షరాలన్నీ నీ నిజస్వరూపాలే. గాయత్రి మంత్రంతో సహా ఛందస్సులు అన్నీ నీ అంగాలే. నీవే వేదమాతవు. నీ శక్తి అనంత రూపాలతో భాసిస్తూ ఉంది అని ప్రార్థన చేశాడు. అనేక విధాలుగా రేణుకామాతను స్తుతించి దత్తాత్రేయ స్వామికి నమస్కరించి సెలవు పుచ్చుకొని బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఇక అక్కడేమీ జరగలేదు అన్నట్లు, అసలు పెద్ద సంఘటనే కాదు అన్నట్లు ఆమలక వృక్షం తీసుకొని వచ్చాడు కదా బ్రహ్మదేవుడు. ఆ వృక్షం కింద కూర్చొని దత్తాత్రేయుడు ధ్యానం చేస్తున్నాడు. సరే, బ్రహ్మగారికి మళ్ళీ వేదాలు వచ్చినాయి కదా, ఆయనకి కూడా దత్తాత్రేయుడే గురువయ్యాడు. వేదాలు మర్చిపోయాము, అందరి స్థితి అదే. మనం అందరం కూడా ఆత్మస్వరూపులం, అది మర్చిపోయాము, అజ్ఞానంలో కూరుకుపోయాము. గుర్తొచ్చింది నేనే ఆత్మను, గుర్తు లేదు నేనే అజ్ఞానిని, నేనే జీవుణ్ణి. ఆయనకు వేదాలు గుర్తొచ్చినాయి కదా, ఆయనకే దత్తస్వామి గురువైపోయాడు. మనకి భగవంతుడు చెప్పిన భగవద్గీత ఎలా గురువైందో అలాగే ఇక్కడ వేదాలను దక్కించినందుకు దత్తస్వామి గురువయ్యాడు. ఆయన దుఃఖాన్ని పోగొట్టాడు, రక్షకుడు అయ్యాడు. సరే, ఆమలక వృక్షం ఒకటి వచ్చింది కదా మళ్ళీ కొత్తగా. ఈ ఆమలక వృక్షం ఏంటి అనేది ఇక్కడ మనం కొంచెం దాని గురించి విచారణ చేసుకుందాం. ఆమలక వృక్షం కింద ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్న ప్రాంతాన్ని ఆమలకాశ్రమం, ఆమలకి గ్రామం అనే పేరు వచ్చిందట. ఆ కాస్త పూర్వం దేవదానవులంతా కలిసి సముద్ర మథనం చేశారు కదా, ఆ చేసినప్పుడు అందులో నుంచి లక్ష్మీదేవి, కౌస్తభమణి అనేటటువంటి గొప్ప అమూల్యమైన కొన్ని వస్తువులు వచ్చినాయి అనేది కూడా మనకు తెలుసు. వాటిలో అమృతమయమైనటువంటి ఆమలక వృక్షం ఒకటి ఉద్భవించింది. దేవతలు దాన్ని లక్ష్మీదేవితో పాటు శ్రీహరికి సమర్పించారు. ఆయన దాన్ని లక్ష్మీదేవి ప్రీతి కోసం క్షీరాబ్దిలోనే ఉంచుకున్నాడు. ఆ తరువాత ఆయన త్రిమూర్తి రూపం దార్చి దత్తాత్రేయమూర్తిగా భూమికి అవతరించాడు కదా. ఆ వృక్షంలో అర్ధాంశాన్ని తనతో కూడా తెచ్చుకోవాలని సంకల్పించాడు. అయితే తనతో పాటు ఆ వృక్షం కూడా త్రిమూర్త్యాత్మకం కావాలని ఆయన భావించాడు. ఆయన త్రిమూర్తి రూపంతో దత్తాత్రేయ రూపం వచ్చింది కదా, అలాగే ఆ వృక్ష అంశం కూడా అర్ధాంశాన్ని తెచ్చుకోవాలనుకొని త్రిమూర్తి రూపమైతే బాగుంటుంది అనే భావనతో భావించాడు, కానీ తీసుకురాలేదు. మరి ఆయన సంకల్పమో సత్య సంకల్పం కదా, మరి బ్రహ్మగారు స్వహస్తాలతో దాన్ని తెచ్చి భూలోకంలో ప్రతిష్ఠించారు. అలాగా ఇక్కడ ఈ సన్నివేశం మనం గుర్తు తెచ్చుకోవాలి. దాంతో ఆ వృక్షంలో బ్రహ్మాంశ, విష్ణువంశ అప్రయత్నంగా చేరిపోయినాయి. దత్తస్వామి ఆ వృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ చాలా కాలం జరిగింది అలాగా. సరే, తర్వాత రేణుకామాత, జగదంబికే రేణుకామాత అని మనకు అర్థమైంది కదా. శివాంశ సంభూతుడైనటువంటి జమదగ్ని మహర్షికి ఈ రేణుకామాతే భార్యగా అవతరించింది. ఆ దంపతులకి నారాయణాంశ సంభూతుడైనటువంటి పరశురాముడు పుత్రుడయ్యాడు. చూడండి, ఈ వంశవృక్షం ఎలాగా దేవతలే ఇలాగ మహర్షుల రూపంలో మనకి కనిపిస్తున్నారు అని చెప్పడంలో ఏమీ అతిశయోక్తి లేదనేది మరొకసారి రుజువు అవుతుంది కదా. తరువాత కారణాంతరాలతో జమదగ్ని మునికి కార్తవీర్యార్జునుడు అనే అతనితోటి వైరం వచ్చిందట. ఆ వైరం వల్ల చివరికి కార్తవీర్యార్జునుడి కొడుకులు జమదగ్నిని చాటుగా హత్య చేశారు అని ఉదంతం. అది తెలిసింది పరశురాముడు క్షత్రుయుని నాశనం చేస్తానని శపథం చేశాడు. అయితే రేణుకామాత ముందు చెప్పిందనమాట, జమదగ్ని కదా తండ్రి శవానికి దత్తాత్రేయ స్వామి చేత సంస్కారాలు చేయించు, తరువాత నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని రేణుకామాత చెప్పింది. చూడండి ఈ కథ వృత్తాంతం అంతా ఎలా సాగుతుందో. అప్పుడు తండ్రి శవాన్ని, తల్లిని తీసుకొని పరశురాముడు దత్తాశ్రమానికి వచ్చాడు. అక్కడ అమృతమయమైనటువంటి ఆమలక వృక్షాన్ని చూసి రేణుకామాత అంటోంది, నాయనా, ఆ ఆమలక వృక్షం సాక్షాత్తు విష్ణువు, దీనిలో బ్రహ్మాంశం నిహితమై ఉంది.
నీవిప్పుడు ఈ వృక్షాన్ని అధిరోహించి పరమేశ్వర స్వరూపుడైనటువంటి నీ తండ్రిని ధ్యానించు, అప్పుడిది మూర్తిత్రయాత్మకం అవుతుంది. దత్తాత్రేయుడి భావన నెరవేరుతుంది. త్రిమూర్తి అంశతోటి ఈ ఆమలక వృక్షం నిండి ఉంటుంది అని రేణుకామాత చెప్పింది. పరశురాముడు తల్లి ఆజ్ఞను శిరసావహించాడు. రేణుకామాత ఆ వృక్ష చరిత్రంతా పరశురాముడికి అర్థమయ్యేలాగా చెప్పింది. నాయనా, ఇప్పుడు ఇది మూర్తిత్రయాత్మకమైంది. ఇది వైకుంఠంలోనిది. అర్ధాంశం ఇక్కడికి వచ్చింది, మరో అంశం పాతాళంలో ఉంది. ఇది ముల్లోకాలకి వ్యాపించింది. ఇది దత్తస్వామికి అత్యంత ప్రియమైంది. దీని దర్శనం చేతనే మానవులకి పాపాలన్నీ తొలగిపోతాయి, శాంతి లభిస్తుంది. నీ ప్రతిజ్ఞ తీరాక నువ్వు దీని కిందనే విశ్రమించు అని సలహా కూడా చెప్పింది. చూసారా, ఇందాకటి దాకా బ్రహ్మాంశ విష్ణువంశ అయింది. ఇప్పుడు రేణుకామాత జమదగ్ని మహర్షి శివాంశ కాబట్టి ఇక్కడ శివాంశ కూడా కలిసిపోయింది. ఇది అంత గొప్ప వృక్షం అని దాని వివరమంతా తెలియచేసింది. అంతటి మహత్వం ఉంది. అందువల్ల ఆ గ్రామం మొత్తం ఒక క్షేత్రం అయిపోయింది. ఆమలకి గ్రామమని, ఆమలక ఆశ్రమం అని ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత జగన్మాత రేణుక అక్కడ కొలువు ఉండటం వల్ల మాతాపురం అని కూడా గ్రామానికి పేరొచ్చిందట. దత్తాత్రేయ స్వామి ఆ వృక్షం కింద మహేశ్వర రూపంగా స్థిర రూపం ధరించి అక్కడే నిలిచిపోయాడు. ఆ మహేశ్వర రూపంలో ఉన్నటువంటి తనని దర్శించి భక్తితో అర్చించిన వాళ్ళకి సాక్షాత్తు ముక్తినిస్తానని దత్తస్వామి వరం కూడా ఇచ్చాడు. పరుసవేది తగిలితే మట్టైన బంగారం అవుతుందంటారు కదా, అదేమో మనకు తెలీదు, చెప్తే వినడమే. కానీ ఇక్కడ ఈ పద్మతీర్థం అనేటటువంటి ఒక తీర్థం వెలిసిందే. తోటలో మంచి చందన వృక్షాలు ఉంటే పక్కనున్న వేపముద్దు కూడా సుగంధంతో పరిమళిస్తుంది అంటారే, అట్లాంటిది. ఈ చందన వృక్షాలు అంత మహత్తరమైనవన్నీ గుర్తించాలి. దత్తాత్రేయ స్వామి సన్నిధానంలో ఏముంటే అది అక్కడ తటాకమవుతుంది, మాతృతీర్థం అవుతుంది, పద్మతీర్థము అవుతుంది. ఎంతటి మహత్తర తీర్థాలున్నాయో తెలుసుకుంటే దత్తస్వామి మహిమ ఇంకా ఎంత మహత్తరమైందో ఊహించుకుంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. ఈ కథలన్నీ చెప్పుకోవాలంటే చాలా గ్రంథం విస్తారమవుతుంది. ఉదాహరణగా ఆ పద్మతీర్థం యొక్క గొప్పతనం ఏంటో స్మరించుకుందాం. దానికి పురాణ గాథ ఒకటి అద్భుతంగా బోధ చేస్తారు. దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం, ఎదురు చూద్దాం, శ్రద్ధతో విందాం, దత్తస్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అజ్ఞానం అనేది భావన చేస్తేనే, అంటే తమోగుణం, క్రోధం, దేహాభిమానం, కోపం, ఇలాంటివన్నీ కూడా భోగాల మీద ఆసక్తి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, వీటన్నిటి మీద ఆసక్తి కలిగి ఉంటే మనసు ఎంత అపవిత్రమవుతుందో. సత్వగుణం అనేది లేకుండా పోతుంది. గురువు లేదు, దైవం లేదు, వేదం లేదు, శాస్త్రం లేదు, సనాతనం లేదు, అన్నీ మర్చిపోయి జీవితం సాగుతుంది. రోగాలతో భ్రష్టు పడుతుంది, అనేక జన్మలకు నాంది పలుకుతుంది అని మనకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి వాటికి స్వస్తి చెప్పి మనస్సును శాంతమూర్తిగా భగవంతుడు చెప్పినటువంటి బోధను సత్వగుణంతో నిలుపుకుంటూ ఆధ్యాత్మికం వైపు మరలిస్తే ఆ పద్మతీర్థం, పరుసవేది ముట్టుకుంటే బంగారం అవుతుందన్నారే, అట్లాంటిది మనం భగవత్ తత్వాన్ని పట్టుకుంటే ఎంత పవిత్రమవుతామో అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ అజ్ఞానాన్ని మాయా అని వదిలిపెట్టి ఉన్నది సత్, చిత్, ఆనంద స్వరూపం, అది నేనే అనే విషయాన్ని వేదమాత అనుగ్రహంతో తెలుసుకొని ఆ వేదమాతని స్వచ్ఛందంగా ప్రార్థన చేద్దాం. జై గురుదత్త.